bring you back to about 20 years ago, about in year 2000. 2002వ సంవత్సరానికి తీసుకువెళ్తానంటున్నాడు, 20 సంవత్సరాల వెనక్కి. Right, that's a very important year for me because that's the year where I graduate and I will be enlisted in the NS. ఆ సంవత్సరం నాకు చాలా ప్రాముఖ్యం, ఎందుకనంటే ఆ సంవత్సరమే నేను చదువు పూర్తి చేసుకొని ఉత్తీర్ణుడనయ్యాను. అంతేకాదు కానీ ఎన్ఎస్ కొరకని నాకు ఆ సంవత్సరం ఎన్లిస్ట్ చేశారు. But things never happen. It's not smooth. So I was actually very first time when I fell and I was diagnosed with a bone tumor. ఆయనకి అంటే అన్నీ ఎలా సవ్యంగా జరగాలో అలా జరగలేదు. అంతేకాదు కానీ ఆయన పడిపోవటం జరిగింది. ఆ తర్వాత ఆయనకి ట్యూమర్ ఉన్న సంగతి, బోన్ ట్యూమర్ ఉన్న సంగతి డయాగ్నోస్ చేశారు. Yeah, so the tumor was so big that it's actually covered my whole entire left arm. ఆ యొక్క ట్యూమర్ చాలా పెద్దదిగా ఉండటం ద్వారా ఎడమ చేయి అంతా కూడా దాదాపుగా ఆవరించింది అన్నట్టు. Yeah, so what the tumor did is it eat up all my bones. So you just imagine my bones is actually like an egg. It's only a shell and it's liquid inside. ట్యూమర్ ఏం చేసిందనంటే ఆ ఎముకలో ఉన్నదంతా తినేసి కేవలం ఎముక డొల్లలాగా ఉంది అన్నట్టు. లోపల కొంచెం లిక్విడ్ ఉండి కొంచెం డొల్లలాగా ఉంది, ఇంకేం లేదు లోపల ఎముక. Yeah, so the first surgery that I did was actually a bone grafting. So they actually dig up both sides of my pelvic bone and then it's not enough. So they have to make man-made bones and then they have to graft it inside over here. ఏం చేశారంటే వాళ్ళు ఆ ఎముకకు బలం లేదు, ఊరికే డొల్లలాగా ఉంది కదా, లోపల ఏం లేదు కదా, కనుక వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రక్కట ఎముకలో ఉంటుంది కదా, కొంచెం అక్కడ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఎముక, అక్కడ నుంచి ఎముకను తీసి ఎక్కడ ఎముక అవసరమైతే అక్కడ వేస్తారు. సో అలా అక్కడ వేశారు. అది కాకుండా ఇంకా వేరే ఎముకను కూడా బయట నుంచి కొన్న వాటిని కూడా వేశారు అన్నట్టు, సరిపోనందున. So in the span of 12 years I actually went through 36 operations just to fix the bone and the first bone cancer was here and then the next one was actually on my left wrist. అయితే ఈ ఎడమ వైపు కదా అది బోన్ క్యాన్సర్ ఉండింది. ఆ తర్వాత అది తీసేసి ఎముకను పెట్టేసి దాంట్లోపల ఎముకను పెట్టేసి అవన్నీ చేసినా కూడా మళ్ళీ ఎడమ రిస్ట్ కూడా ఉండింది అన్నట్టు సమస్య. So these are some of the operation I went through to fix all my hands. చూసారా, ఆ చేతులను ఆయన అంటే దాన్ని సరి చేయటానికి, ఆ సమస్యను సాల్వ్ చేయటానికి ఆయన వెళ్ళినటువంటి 36 ఆపరేషన్లు ఇలా ఉండింది. So in 2012, which is 12 years later, for my first diagnosis, right? So one day I fell again after my 36 operation. I fell. 36 సర్జరీస్ జరిగినాక కూడా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ పడ్డాడట ఆయన. And what happened? ఏం జరిగింది? I was paralyzed. తద్వారా ఆయనకి అంటే పక్షవాతం వచ్చింది. Paralyzed. Right side. I was paralyzed right side. కుడి భాగం అంతా కూడా పక్షవాతం వచ్చేసింది. And it took me 6 months to learn how to walk again. ఎలా నడవాలో నేర్చుకోవడానికి 6 మాసాలు పట్టాయట. And from that day onwards everything seems fine. So I was happy. And then things look good to me. I mean, I started my own company. I got my time, I got my client and things was good. Life was beautiful. ఆయన బాగా అయిన తర్వాత తన సొంత కంపెనీ పెట్టుకున్నాడు, అంతా బాగుండింది. Bear this in mind, whenever all these things happened, Christ is not in my life yet. మీరు అర్థం చేసుకోవాలి, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇదంతా జరిగినప్పుడు తనకి క్రీస్తు ఎవరో తెలియదు. And when you think life is beautiful, జీవితం అంతా అందంగా ఉంది, ఎన్ని కష్టాలు వచ్చినా నెట్టుకొని వెళ్తున్నాడు, things happen again. కానీ మళ్ళీ జరిగింది. So in 2017, 2017వ సంవత్సరంలో I was diagnosed with brain tumor. ఆ తర్వాత మళ్ళీ బ్రెయిన్ ట్యూమర్ అని డయాగ్నోస్ చేశారట. So this time round I actually call out to God. మరి ఈ సమయంలో ఇక ఆయన దేవుని దగ్గర మొరపెట్టాడట. I say, God, if you can shrink my tumor or make it stable, I surrender myself to you. Amen. అప్పుడు అన్నాడట, దేవా ఒకవేళ ఈ సమస్యను, ఈ బ్రెయిన్ ట్యూమర్ని నువ్వు సాల్వ్ చేయగలిగితే, లేదంటే అది ఉన్నా కూడా నాకేమి ఇబ్బంది కాకుండా దాన్ని ఉంచగలిగినట్లయితే, దాని మీద నీ అధికారాన్ని చూపించగలిగినట్లయితే నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటానన్నాడట. So when I walk into the doctor office, మరి డాక్టర్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు the doctor say, డాక్టర్ గారు చెప్పారు, Mr. He,
your tumor shrunk 0.02 mm. ఆమేన్. Yeah. చూసారా? Amen. ఆ యొక్క ట్యూమరు కృంగిపోయిందంట. అంటే ఇంత లావుగా ఉన్నది కూడా 0.02 mm కి వెళ్ళిందంట. cm కాదు, mm కి. Yeah. So with this, right, you can see, yeah, when the brain tumor take place, right, it's so painful that my veins actually pop and it pulsate. So I couldn't even sit up straight. I couldn't even stand. I couldn't sit. I couldn't do anything, but only can lie on the floor. ఆ బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ అయినప్పుడు ఆయన కూర్చోలేడు, నిలవబడలేడు. ఆ యొక్క చాలా బాధ, నొప్పి ఉండేది. అంతేకాదు ఈ యొక్క నరాలన్నీ బయటికి తేలేవి. ఎప్పుడు పడుకోనే ఉండాలి, లేచి నిలవబడలేడట. అలా అంత భయంకరమైన స్థితి గుండా వెళ్ళాడు. So you think that you know, when I accepted Christ in my life, you know, I was baptized soon after. You think life will be good. ఆమేన్. Yeah. ఆయన ఎప్పుడైతే క్రీస్తును తన జీవితంలోనికి ఆహ్వానించాడో, మరి తన యేసును నమ్మాడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఆయన అనుకున్నాడు బాప్టిజం తీసుకుంటే అన్ని సవ్యంగా జరిగిపోతాయి అనుకుంటాం కదా, అలా అనుకున్నాడు. Yeah, but no. కానీ అలా జరగలేదు. Yeah, life's not good. జీవితం అనుకున్నంత సాఫీగా సాగలేదు. Yeah, because everything go downhill. మరి ఇంకా భయంకరంగా, ఇంకా లోయ అనుభవంలోనికి వెళ్ళిందండి. Yeah, I was so painful. I actually went into a depression. మరి చాలా బాధ ఉండటం ద్వారా నిరాశ, నిస్పృహలకు గురయ్యి డిప్రెషన్కి వెళ్ళాడు. Yeah, and I wanted to kill myself. తద్వారా తన్ను తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. And then COVID hits. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. Yeah, so it was very miserable, and I couldn't think of anything except for, you know, killing myself. I shut myself from the society, and I was really living alone. పరిస్థితులు చాలా తీవ్రంగా మారటం ద్వారా ఒకదాని మీద రావటం ద్వారా ఇంకా అసలు ఏమి చేయలేని స్థితిలో తను తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అసలు సమాజంలోనికి వెళ్ళట్లేదు, తను తాను ఒక రూమ్లో ఉండిపోతున్నాడు అన్నట్టు. Yeah, so whatever that goes down, something will definitely go up. ఆమేన్. Yeah. ఎప్పుడైతే మనం పడిపోతున్నాం అనుకుంటాం కదా, కానీ తప్పకుండా ఎప్పుడు రాత్రే ఉండదు, తప్పకుండా తెల్లవారుతుంది. అలాగే జరిగింది. So what went up in my life was the faith in God. ఆమేన్. Yeah. నా జీవితంలో ఏం జరిగిందంటే దేవునిలో నా విశ్వాసం. Proverbs 3:5. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Yeah, so this is when my life start picking up. తద్వారా అప్పుడు తన జీవితం ఇంకా అప్పుడు ప్రారంభమైందని చెప్పాలి. I started to take part in my cell in Zoom. ఇంకా మరి జూమ్ లో సెల్ గ్రూప్ లో జాయిన్ అవ్వటం ప్రారంభించాడు. Yeah, I started to participate a lot in community activity. మరి దైవికమైనటువంటి సమాజ సేవల్లో కూడా పాల్గొనటం ప్రారంభించాడు. And as of today, I'm actually working in the church. ఈ రోజు సంఘంలో పని చేస్తూ ఉన్నాడు. All these things wouldn't happen if I wasn't obedient, and if my trust in Lord is not there. ఒకవేళ విశ్వాస జీవితంలో లేదా నా జీవితాన్ని క్రీస్తుకు నేను అంకితం చేయకపోతే ఇవన్నీ జరిగి ఉండేవి కావు. Jesus is someone that is very close to my heart. He's not like a person per se, but he's my lifestyle. I wake up every day, I give him thanks. You know, I glorify him in everything I do. So is he a person to me? More than that. Yeah, he is my lifestyle, and I look up the way that you know, how he do things, and how I would amplify his words. యేసు ప్రభు అయ్యో పొద్దున్న లేసి ప్రార్థన చేయకపోతే కష్టం, లేదంటే నడవదు అని కాదట. యేసు ప్రభు ఎవరంటే తన జీవితంలో తన జీవిత విధానంలో భాగమంట. తనలో భాగమే యేసట, కనుకనే ఆయన బ్రతుకున్నాడు కదా. Well, that's pretty much how my life is right now. మరి ఇప్పుడు నా జీవితం ఎలా ఉందని నేను క్లుప్తంగా మీ అందరికి వివరించాను. Yeah, so I urge every brothers here. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ ప్రాధేయపడుతూ ఉన్నాను. Yeah, to trust God that he will provide and he will lead your path when you give your all to him. Amen. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని మీరు మీ జీవితాలను దేవునికి అంకితం చేసుకున్నట్లయితే మీ ప్రతి పరిస్థితుల్లో, మీ సవాల్లో, మీ అవసరతలో ఆయన జోక్యం చేసుకుంటాడు.